ఏమంటే ఒకటి వీళ్ళు మానసిక రోగ సరిగా ఎదుర్కోవడం, లేదా ఆరోగ్యంలో సమస్యలు అనుకుంటా, లేదా పబ్లిసిటీ కోసం చేస్తాను అనుకుంటా, చట్టం మీద గౌరవం లేదనుకుంటా. అంటే ఎలా ఉందంటే వీళ్ళకి బాధ్యతారహితమైన భారతదేశంలో బాధ్యతారహితమైన ప్రదేశాల్లో ఉండడం ఇష్టం అనుకుంటా. స్టాండప్ కామెడీ అనేది ఎవరికి కావాలి మేడం? ఎవరికి అవసరం ఉంది ఇప్పుడు? అసలు అది అవసరమైన సబ్జెక్ట్ అది. దాని మీద వీళ్ళు ఒక స్థాయి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే ఏమైందో పరిస్థితి చూసినాం. మేము వదిలిపెట్టలే ఎవరిని. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తేనే వదిలిపెట్టలే మేము. ఇతను ఎవడు ఆఫ్టర్ ఆల్? వీడు మాట్లాడడానికి? వీడు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది వీడికి. కేవలం పబ్లిసిటీ పీక్స్ ఉండొచ్చు, లేదా మా ప్రత్యర్థులతో డబ్బులు తీసుకొని మమ్మల్ని మాట్లాడే అవకాశం ఉండొచ్చు, లేదా మూడోది మెంటలోనే అంటాడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అంత మాట్లాడే దమ్మున్నోడు అందుబాటులో ఉండాలి కదా. పారిపోయి అక్కడ దాముకొని మొబైల్ ఆఫ్ చేయడం కాదు, అందుబాటులో ఉండి ఇప్పుడు ఈ సమాధానం చెప్పుకుంటే ఓకే ఒప్పుకునేవాడు. నువ్వు వేసిన జోకులు బాగుందిరా బాబు అనేవాడు. నువ్వు కామెడీ చేసేసి పారిపోయి ఎక్కడో ఉండి ఈరోజు డిపార్ట్మెంట్లో కంప్లైంట్, హైదరాబాద్లో కంప్లైంట్ ఉంది, తిరుపతిలో కంప్లైంట్ ఉంది, నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏమని అర్థము? అంటే ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో ఈ కంప్లైంట్ అన్ని కూడా మనం కేసు రిజిస్టర్ చేసి అతని పట్టకొచ్చి కూర్చోబెట్టి అతను ఎందుకు ఇలా చేశాడు అని వివరించే అవసరం అయితే ఉంది.